హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే క్రిస్పీ బూరెలు అయితే తయారు చేయడం చూపిస్తున్నానండి. నేనైతే ఈ పప్పుని ముందుగానే నానబెట్టుకున్నానండి. బాగా నానితే పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది, ఇంకా చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి బూరెలు అనేవి. కాబట్టి నేను ముందే పప్పునైతే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులోకి సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి. స్టవ్ మీద పెట్టేసి 2 విజిల్లు అనేవి వచ్చే వరకు అయితే ఉంచుతానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి స్టవ్ మీద 2 విజిల్లు వచ్చే వరకు ఉంచుకుంటే పప్పు అనేది బాగా మెత్తగా అవుతుందన్నమాట. ఈ పప్పు అనేది ఉడుకుతుంది కాబట్టి నెక్స్ట్ మనం తోట కోసం పప్పు అయితే రెడీ చేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ పప్పు, దానికి సరిపడా బియ్యం తీసుకొని అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ అయితే చేస్తున్నాను. మధ్యలో చూసుకుంటూ దానికి సరిపడా వాటర్ వేసుకుంటూ చూసుకుంటున్నాను. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి పప్పు ఎంత బాగా నలుగుతుంది అనేది తెలుస్తుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి. అండ్ దీనికి సరిపడా బెల్లం అయితే తరుముకొని ముందే పెట్టుకున్నాను. నేను 1/2 కేజీ పప్పే పెట్టాను కాబట్టి ఈ మాత్రం తీసుకున్నాను. తర్వాత కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి పప్పుని ఉడకబెట్టాలి. దాంట్లో మనం ముందే తీసుకున్న బెల్లం తురుము వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో పప్పు అనేది. అలా నీరంతా దగ్గరికి అయిపోయే వరకు పప్పునైతే కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగు పట్టేసి మాడిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అడుగు పట్టకుండా మాడకుండా కలుపుకుంటే మనకి ఈ పప్పు అయితే బాగా వస్తుందండి. చూడండి, ఇంకొంచెం వాటర్ అయితే ఉంది కాబట్టి నేను కొంచెం సేపు అయితే ఉంచుతానండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరికి అయితే అయిపోయింది. ఇంకైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పును పట్టుకెళ్ళి ఒక ప్లేట్లో అయితే వేసేసి ఆరబెడతానండి. చల్లారబెడతాను. ఎందుకంటే ఉండలు అనేవి చేసినప్పుడు అవి విడిపోకుండా ఉంటాయి చల్లారితే బాగా. ఈ విధంగా ఉండలు అయితే చుట్టేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నానండి. మనం ఇంతకుముందు గ్రైండర్లో పప్పు రుబ్బాం కదండి, ఆ పప్పుతో ఈ విధంగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ పై ఆయిల్ పెట్టేసి ఈ ఉండలు అనేవి ఈ తోటలో ముంచేసి వేసానండి. ఈ విధంగా బూరెలు అయితే వచ్చినాయండి. మీరు చూసాక ఏమనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ ద్వారా